సో అన్న అయితే వాస్తవంగా ఓటర్లకు ఒక అనుమానం ఉంటది. ఏముంటదంటే ఏ నాయకుడైనా పోటీ చేసినప్పుడు, ప్రచారం చేసేటప్పుడు దండం పెడతారు, ఓటు అడుగుతారు. రేపు పొద్దున గెలిచిన తర్వాత ఏదైనా పని పడితే ఫోన్ కూడా లేపరు. ఇంటికోతే లేడని చెప్పిస్తారు ఇంటోళ్ళతోని అని ఒక అనుమానం ఓటర్లకు ఉంటది. సో బలరాం మళ్ళీ అట్లా అయితాడంటావా? అయితే నేనిక్కడ 2004 నుంచి ఉంటున్నా ఇక్కడ. ఎందుకంటే మీ ఓటర్లకు స్పష్టత ఇయ్యాలి. అదే నేను ఇక్కడ 2004 నుంచి ఇక్కడనే ఉంటున్నా. ఓకే. వేములవాడలో ఉంటున్నారు. వేములవాడలో ఉంటున్నా. ఓకే. ఇక్కడ సొంత ఇల్లు ఉంది. ఓకే. ఇక్కడ ఉంది. మా ఊర్లో ఉంది. ఇక్కడ సొంత ఓకే. 2004 నుంచి నా బాల్య స్టడీ ఇక్కడనే అయింది. ఓకే. ఇంటర్మీడియట్ ఇక్కడనే చేసిన. ఎడ్యుకేషన్ మొత్తం వేములవాడలోనే. ఇంటర్మీడియట్ ఇక్కడనే చేసిన. డిగ్రీ ఇక్కడనే చేసిన. నా బీఎడ్ చేసిన. ఓకే. ఎల్ఎల్బి కంప్లీట్ చేసిన. ఓకే. ఎంఎస్సీ చేసిన. నేను ఓకే. ఇక్కడనే చిన్నప్పటి నుంచి నాకు తెలియని వేములవాడలో నాకు తెలియని గల్లీ లేదు. ఓకే. నా గురించి తెలుసు. ఓకే. గెలిచిన తర్వాత కూడా ఆ! ఇదే విధంగా ఉంటాడు. ఆ! ఎక్కడ మార్పు అనేది రాదు. నేను వచ్చిందే ప్రజా సేవ చేయడానికి. ఓకే. ఏదో హోదాకో హ్మ్. లేకపోతే డబ్బులు సంపాదించు కోసం రాలే. ఓకే. ప్రజా సేవ చేయాలి. ఆ హ్మ్. భగవంతుడు మనల్ని మంచిగా దీవించిండు, సంతోషంగా ఉన్నాం. ఓకే. మనం ప్రజా సేవలను ఉద్దేశంతో మనకు తోచినంత మనం చేయాలి. చేయాలి. ఆ ఉద్దేశంతో ఉన్నది తప్ప మన ఎక్కడ మార్పు అనేది ఉండదు. దానికి హ్మ్. 100% మా వార్డు ప్రజలకు హ్మ్. నేను హామీ ఇస్తున్నా. ఓకే. సో బలరాం మారాడు. మారడు. ఒకటి ఇంకొక విషయం ఏంటంటే కొంతమంది ఇంటికి రావడానికి ఇబ్బంది పడతారని ఆఫీస్ కూడా 2 సంవత్సరాల క్రితం ఆఫీస్ ఓపెన్ చేసి పెట్టిన. ఓకే. ఎప్పుడు అందులో అందుబాటులో ఉంటారా మీరు? ఎప్పుడు అందుబాటులో ఉంటాం. ఫోన్ చేస్తే కొంతమంది ఇంటికి రాలేకపోతారు. అవును. హ్మ్. కొంచెం ఇబ్బంది పడతారు. ఆ! వాళ్ళకి కూడా ఆఫీస్ పెట్టిన. లేదంటే ఫోన్ కాల్ ద్వారా వాళ్ళకు సాయం చేయడానికి ఈ ఎప్పుడు ఫోన్ 2.5 చేసినా రెస్పాండ్ అయితారుగా? 100% హ్మ్. ఈ 2.5 సంవత్సరాలు చేస్తున్నా. ఈ 2.5 సంవత్సరాల తర్వాత ప్రజలు దీవించి గెలిపిస్తే 5 సంవత్సరాలు హ్మ్. వారికి సేవ చేయడానికే నేను ముందుకొస్తున్నా.